జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ 38వ డివిజన్ గోవిందనగర్ నందు అంగరంగ వైభవంగా 11వ గణేష్ నవరాత్రి మహోత్సవాలు। ఒంగోలు మంగమూరు రోడ్ మిలిటరీ కాలనీలో అత్యంత వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రులు। 2028లో కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని తెలిపిన మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్। ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ 38వ డివిజన్ గోవిందనగర్ నందు 11వ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కోలాట ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా కోలాటం ప్రదర్శించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా మలగా రమేష్ మాట్లాడుతూ గోవిందనగర్ నందు ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు। పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు। పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కలిసికట్టుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం హర్షణీయమన్నారు। ఈ కార్యక్రమాలకు నిర్వాహకులుగా ఆకుల మోహన్ రావు, తీగల శ్రీను, ఎంకే స్వామి, బొలినేని బ్రహ్మయ్య, విన్నకోట సత్యం, రంగు రంగనాయకులు తదితరులు పర్యవేక్షించారు। ఈనాటి కోలాట కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి తెలియజేసుకుంటున్నాము। వారిని వారి కుటుంబ సభ్యులని ఆ వరసిద్ధి వినాయక స్వామి
మా డివిజన్లో గోవిందనగర్ వాసులు అత్యంత ఘనంగా విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకుంటూ ఆయన యొక్క దీవెనలను అందుకుంటున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయనకి మేము ఘనంగా పూజలు జరుపుకుంటున్నాము. 9 రోజులు పెట్టుకున్నాము. ఈ సందర్భంగా మా కార్పొరేటర్ గారు ఈ విషయం మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలు నగరంలో 38 డివిజన్లోని గోవిందనగర్ ఏరియాలో ఏం చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు పోరాట కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాన్ని నన్ను 3 సంవత్సరాలు ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ ఏరియాలో నివసించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను గత 3 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా సరే దాదాపు 100 మంది జనాభా ఉండటం, చాలా అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఈ పండగ వాతావరణంలో ఈ 9 రోజులు గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒక వినాయకుడు మనకి పండగ అంటేనే ఒక కలమైన వాతావరణం. ఎందుకంటే అందరూ డ్యాన్సులు వేయటం ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వినాయకుడిని పూజించుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ గోవిందనగర్ నగర వాసులకి అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్ మిలిటరీ కాలనీలోని గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండప నిర్వాహకులు ఎన్ నరసింహారెడ్డి కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు సాయికృష్ణ, సురేష్ రెడ్డి, నరేష్, జక్కంకి వెంకటరెడ్డి నిర్వహణలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్చక స్వామి రామశర్మ స్థానిక భక్తుల చేత సామూహికంగా వరసిద్ధి వినాయక స్వామి పూజా క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం రాత్రి పరాంకుశ రంగస్వామి ఆధ్వర్యంలో మండప నిర్వాహకుల స్థానిక భక్తుల చేత మహాగణపతికి పంచామృతాల అభిషేకం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని అభిషేకాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులను అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండప నిర్వాహకులు ఎన్ నరసింహారెడ్డి, సాయికృష్ణ, సురేష్ రెడ్డి, నరేష్, జక్కింకి వెంకటరెడ్డి, వేద పండితులు పరాంకస చక్రవర్తి, పరాంకస రంగస్వామి, అర్చక స్వామి రాము శర్మను ఘనంగా సన్మానించారు. వాళ్ళకి అప్పచెప్పిండు, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి అప్పచెప్పిండు. బకెట్లో పోయమంటారా, పాలలో పోయమంటారా? అది చిన్న బకెట్ ఉంటే బకెట్లో పోతుంది. శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే పూర్వదిగ్భాగే వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోర్ మధ్యదేశే మహాగణపతి సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భృగువాసరే పూర్వాషాఢ నక్షత్రయుక్త భగవతో నారాయణస్య వ్యూహాత్మకస్య లక్ష్మీనారాయణ దేవత రూపకస్య విష్ణు పురుష అఘోర తత్పురుష ఈశాన స్వరూపస్య
గౌరీ శంకర వినాయక స్వామినః కర్మాంగం తదంగా సప్తమ దివసే సాయంకాలేషు స్వాపంచామృత అభిషేకాఖ్యం కర్మ కరిష్యమానః సర్వోపకరణ సిద్ధ్యర్థం నృత్యర్థం స్వామి చాలా ముందు వేసి నమస్కారం చేసుకోండి. పైకి లేచి నిలబడవాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి సర్వతీర్థజలం పుణ్యం పావనం కృష్ణవేణ్యాచగౌతమి భాగీరథీ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తిత ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక గంగే జమునే చైవ ప్రశిష్టాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సర్వేభ్యో మహాభాగవతేభ్యో నమః కలశోదకేన పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య దేవతానాం యజమానిస మమ ఆత్మాని చ సంప్రోక్ష్య ఆపోహిష్టామయో భువః తానూర్జదధాతన మహీరణాయ చక్షసే యోగస్యతమో రసః తస్య భాగే దేహః వసుదీర్మమాతరః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఓం ఆప్యాయ స్వసమేతుత విశ్వదస్సోమవృష్టిం భవవాదిస్య సంగతే క్షీరే అదర్వణవేదమావాహయామి హరి ఓం దధిగ్రావన్నో అకార్షం కవిం కవీనానుభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద ఆనశృణ్వన్ రూద్రాణం సమర్పయామి అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహినో దేహి భోగంజోత్పస్యేమ సూర్యముచ్చరంతం మన్మతే మృణాన స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యదాస్తానముపక్వైతే సాంగం సాయుధయామి శ్రీ స్వామినే నమః రత్న సింహాసనార్థం పుష్పం సమర్పయామి తదద్విష్ణుస్తవదే వీర్యాయ మృగోన భీమః కుచరోగినిష్ఠాః యస్యోరుషుత్రుషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని స్వ శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః సింహాసనార్థం పుష్పం సమర్పయామి త్రీవరాన చక్రమే విష్ణుర్గోపాలాభ్యః శ్రీ మహాగణపతే నమః పాదయోః పాద్యం సమర్పయామి ఆమావాజస్య ప్రసవోజగమ్య దాత్యాః పృథివీ విశ్వశంభో శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శన్యో దేవిరభీష్టయ ఆపో భవనాం సమర్పయామి తేనమేజ్వల తేనమేరీదహి తేనమేతప స్వామినే నమః జిహ్వా శోధనం కరోమి భూతస్థితి గండూ సంభావయామి శ్రీ స్వామినే నమః వాయువస్తో వాయువస్సుదేవో వత్సరితః ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయ భవగ్రియ దేవభాగముజ్జస్వరూపయస్వదీః ప్రజాపతిరమణీవ అయుక్షమామాగస్తేన ఈశతమాజ్ఞాతమహీర్యజమానస్య పశూంపాహి శ్రీ స్వామినే నమః శుద్ధోదకేన స్వామి సద్యోజాతాయ నమో నమః భవే భవేనాది భవే భవస్తుమాం భవోద్భవాయ నమః వాథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ఓం ఆప్యాయస్వ సమేతుత విశ్వదస్సోమవృష్టిం భవావాజస్య సంగతే శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః గోక్షీరేణ స్నాపయామి సంయోగైరభీష్ణయ ఆభో భవంతు వేదయేన సంయోరభిశ్రావంతునః శ్రీ స్వామి శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః గోదధ్నా స్నాపయామి ఓం విష్ణవాయ భక్తరం శతస్థం విచక్రమాణస్త్రేభోర్గాయో విష్ణోరనాథమసి విష్ణో పృష్ఠమసి విష్ణో సత్రేస్తు విష్ణో శూరసి విష్ణోర్ధ్రుమసి వైష్ణవసి విష్ణవేత్వా తదస్య వదంతి గురుక్రమస్య సహి బంధురిద్ధాః విష్ణోపదే పరమే మద్దౌత్సః తదద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరోగినిష్ఠాః యస్యోరుషుత్రిషు విక్రమణేషు అధిక్షయంతు భువనాని స్వ శ్రీ స్వామినే నమః గోదధ్నా స్నాపయామి స్వామి ఓం అగ్రహాయాహి వీతయే స్నాయుతయా సంగతం వారినా స్నాపయామి తతఃశుద్ధోదకేన స్నాపయః మధుమాన్నో అస్తు సూర్యః మధు మధు మధుః యన్మధునో మధవ్యం పరమమన్నాఖ్యం వీర్యం శ్రీ స్వామినే నమః యజ్ఞస్య దేవమృత్విజం అవతారం రత్నధాతానం శ్రీ స్వామినే నమః
मधुरा स्नापयामि। ओम शांति शांति शांति। ततःशुद्धो भूच्चै भुवनस्य पुष्टै स्नायीतया संगतं वारिणा स्नापयामि। अतोऽध्यायागश्च पुरुषः पादोस्य विश्राभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो ततो विष्णुं निग्रामत् शासनानसरे अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यत विश्वस्यर्धविः सप्तास्यासं परिभयः त्रिसप्तसमिधकृतोपनिषदे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। या देशस्यवतमा शिवं बभूवते तनुः शिवासरं यायादवतयानो रुद्रमुनया याते रुद्रशिवा తనూరా పాపవాసిని అయ్యాడు. ఎప్పుడు భగవంతుని చేసినప్పుడు పాదాది ముద్ర పర్యంతం ముందు పాదం మీద కూడా స్థలా చేస్తుంది. యాతే రుద్రశివ తనూర ఘోరా పాపకాసిని ప్రయాణస్థలు వాసంతమయ గిరిశంచా విజాగసి యామిషం గిరిశంత హస్తే విభరిషస్తవే శివాం గిరిత్రదాం కురుమాహి పుంసీ పురుషం జగతు శివేన వచసాత్వ గిరిసాచ్చావదామసి యథానస్సర్వనిత్యగదయుక్షుణం సమన అసద్ అత్యవోచగదివజ్జా ప్రథమో దైవ్యం యస్తామ్రో అరుణముతభ్రస్సు మంగళః ఏ చేమానం రుద్రాభితో దిక్షు సితా సహస్ర శోభైషాయం భేరయీమహి అసంయోగ సత్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపాదృసన్న అదృసన్న దుహార్యః. చాలా పెరిగిపోయింది. నిశీర్య సల్యాన ముఖా శివోన సుమనాభవ దిజ్జం ధనుక్కబద్ధినో నిశంలో బాణవాగం ఉదా ఆనే సన్నస్యేజవాభురస్య నిశంయదిః యా దేహేతుర్నీనుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వదక్ష్మయ పరిభుజ నమస్తే అస్మాయుధాయ నాదతాన్నిధేహినం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ మహాదేవాయ నమః. హరం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః సంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవతాయ చ. 2028లో కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ అన్నారు. మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా హలో మాల చలో ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ముసుగులో సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందని, దీనిని తీవ్రంగా మాలలు వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తీర్పు రాకముందే మాదిగల అనుకూలంగా తీర్పు వస్తుందని ఒక నాయకుడు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని, అంటే బీజేపీ తలుచుకుంటే ఏదైనా చేయగలదని చెప్పి చూపించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది మాలలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలు బడుగు వర్గాల పార్టీలకు అండగా ఉంటున్నారని, కానీ అలాంటి మాలలను క్రిమిలేయర్ పేరుతో వర్గీకరణను రాష్ట్రాలకు పరిమితం చేస్తూ తీర్పునిచ్చిందని, ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. మాలల సత్తా ఏంటో త్వరలోనే చూపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు మంచా మల్లేశ్వరి, మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, దళిత సంఘాల నాయకులు, మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు అశోక్, గోపీనాథ్, వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందాము. మాట్లాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, మాట్లాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మానవులంటే ఏంటో చెప్పే పాట ఈ దేశంలో బ్రాహ్మణ వాళ్ళు అక్కడే వాళ్ళ మీద సమాన హక్కుల మీద వాడి దాడి ఎప్పుడు 6,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలుగా ఈ దేశంలో మొదటం కోరిక చెప్పుకోవాలి. వీరు పాలకుల దేశ ద్రోహుల రాజ్యాంగ ద్రోహుల ఈ రోజు
పాపం ఇంతమంది ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పుకుంటూ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయని డబ్బులు కట్టి గొప్పలు చెప్పుకునే ఓ మంత్రులారా తప్పని ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, RSS 60 లక్షలు రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా. ఈ ఐక్యత లేకపోతే భవిష్యత్తులో మన కులాన్ని కేవలం ఒంటరిగా చేసి మన పార్టీలు కానీ ప్రతి కులాలు విసర్జిస్తున్నారు. వీరేదో భయంకరంగా అందరికంటే దోచుకున్నట్టు అంబేద్కర్ న్యాయ పోరాటంలో నేను మీకు ఎర్రబారం దగ్గర కుగ్రామానికి వెళ్తే అక్కడ రోజులకు ప్రార్థించాను. 90,000 యుద్ధం ఎవ్వాలి అని చెప్పి ప్రార్థన చేశాను. చివరి యుద్ధం ఈ యుద్ధం నేను మనం గెలుస్తాం అందరూ విశ్వసిస్తాం. ఇది మానవ యుద్ధం కాదు. భారతదేశంలో 40 కోట్ల మంది SC ST ప్రజల రాజ్యాంగ హక్కుల రక్షణ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, బాధితులుగా ఉండకూడదు. నా ప్రజలు మాత్రం ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సౌకర్యాలు శక్తిగా ఈ దేశాన్ని పరిపాలించడానికి అంత ప్రేమ, అంత సహృదయత, అంత స్నేహశీలత, అంత వడమడిక, అంత ఈ అసమానత సమాజం మీద నిజాయితీగా స్పందించే నా జాతి ప్రజలు వారు మావైనా మైదైనా రెల్లైనా పార్టీ అయినా శ్రమమైనా ఎవరైనా సరే అంతిమంగా ఈ దేశ ప్రధాని గుర్తి మీద నా జాతి బిడ్డని నా చంద్రశేఖర జాతిలో పశ్చిమాల్లో అక్రాలలో ఇంకెవరైనా నా గుర్తి మీద పీఠం మీద కూర్చోబెట్టేంత వరకు మానవులు అంబేద్కర్ వాళ్ళు ఎంతో సంబంధించి ఈ హాలను బయటకెళ్ళాల్సిందిగా కోరుతూ నిర్వాహకులకి వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఎంతో మందికి దళితులకి మేమున్నామని అండగా నిలబడి ఈ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చేస్తారు చూద్దాము అని ఒక కోరికతోటి వచ్చినటువంటి మన సీనియర్ నాయకులందరికీ, ఉద్యమ నాయకులందరికీ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా జిల్లా కమిటీ తరఫున పాదాభివందనం చేస్తున్నాము. అయితే ఇక్కడ ఈ దేశ మూలవాసులైనటువంటి మానవులందరికీ ఒక పిలుపుతోటి కేవలం టెక్నాలజీని వాడుకుని ఇంటికి కూడా పోకుండా టెక్నాలజీని వాడుకుని పిలిచినంత మాత్రాన కొన్ని వేల మంది ఇక్కడ గుంపుకున్నందుకు మా సోదరులందరికీ, మా రక్త బంధువులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్ కార్యక్రమం చాలా ముందు. అయితే ఇక్కడ నేను ఒకే ఒక విషయం ప్రస్తావిస్తాం. ప్రతి ఒకటో తారీఖు తీర్పు వచ్చిన వెంటనే 15 రోజుల పాటు ఎవరు మానవ నుంచి ఒక్క ఆలోచన కానీ నిరసన కానీ లేని ఒక నిశ్చయితమైన పరిస్థితి అన్ని 2 ఉభయ రాష్ట్రాల్లో చూశాను. తర్వాత మన భారత ప్రోగ్రాం ఇస్తే పోలీసులు మాత్రం గతంలో లక్షల మంది హైదరాబాద్ వచ్చి
పొలాలతో తెప్పించుకొని గృహాలతో తెప్పించుకొని వచ్చారు. ఈ తీర్పుతోటి ఇంకా 9 లక్షల మంది వచ్చి ఇంకా ఏదో చేస్తారని చెప్పి మొత్తం పోలీస్ బెటాలియన్ మొత్తం ఎక్కడికక్కడ పహారా కాస్తుంది. అయితే పోలీసులు ఉన్నంత మంది కూడా అక్కడ కనిపించట్లేదు. ఎవరో ఎక్కడో గతంలో ఉద్యమం చేసి బాధపడి వాళ్ళని పెంచుకొని మనుగడ పోతుంది అనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వారు మన నాయకులు కొన్ని ఉద్యమాలు చేస్తే అది అనాపడగానే పోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా వీళ్ళలో రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పటికీ వాళ్ళలో ఒక చైతన్యం లేదని ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇస్తుంది. కాబట్టి అది గ్రహించినటువంటి మన ఉద్యోగ మిత్రులు అనేకమైన వేదనతోటి బాధతోటి ఒక కూడిక ఒక చోట ఏర్పడి మనం ఏదో చేద్దాము అని అందరూ కలిసి ఒక చోట. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోని తూర్పు నుంచి మొదటి లైన్ నందు గణేష్ నవరాత్రి మహోత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి లైన్లోని షాపు యజమానులు, వర్కర్లు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారని బాపూజీ కాంప్లెక్స్లోని షాపు యజమానులు, వర్కర్లు, ప్రజలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. శ్రీ మహాగణాపతి నమః. ధూమమాగ్రాపయామి సాక్షాత్తం చేయామి. నైవేద్యం ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య తాళం చల్లామి, అప్పలు చల్లామి, పాదలు చల్లామి. ముఖ్య శుద్ధ దివ్య సందర్భాన్ని పయామి. పార్వతీ పదే హర హర మహాదేవ. ఏడుకొండవాడ వెంకటరమణ జై బోలో గణేష్ మహారాజ్ కి. విఘ్నస్తస్య నజాయత శ్రీ మహాగణాధిపతి దేవత ముద్దిశ్య షాపు వాళ్ళందరూ కొంచెం వసతులు చూసుకొని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం. టోకెన్ కలిగిన వారందరూ ఆహార పదార్థాలని మీకు రుచి చూడండి. ఎక్కువ పెట్టించుకొని వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇది దేవుడి ప్రసాదం. టోకెన్ తీసుకొని రండి. విధిగా టోకెన్ రావాలండి. టోకెన్ లేని వారు కొద్దిసేపు వేచి ఉండండి. ప్రతి ఒక్కరికి టోకెన్ కావాలండి. ప్రతి ఒక్కరూ ఇది స్వామివారి ప్రసాదం కాబట్టి విధిగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ చేయకండి. ప్రతి ఒక్కరూ విధిగా టోకెన్ తీసుకొని రావాలండి. టోకెన్ కలిగిన వారందరూ రావాలి. మాట
ఆడవాళ్ళకి సపరేట్ వస్తున్నాయి లేదు, నేరుగా వెళ్ళి తీసుకోండి. ఆడవాళ్ళకి కిలో అవసరం లేదండి, వచ్చిన వారికి వచ్చినట్టు ఇచ్చేసేయండి. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మొదటి లైన్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వామి వలివేటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆచమయాన్ సమర్పయామి సమక్షమాకం తాంబూలాన్ సమర్పయామి సంభావం చంద్రాజం చ అభీశ్వర్యాచన కర్ణాదాల మంగళం నీలాగిరి దీపం పాత్రం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అభినయం సమర్పయామి వరుణాయ పాత్రం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అభినయం సమర్పయామి మూర్తయ నమః పాత్రం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అభినయం సమర్పయామి ఈశానాయ నమః అర్ఘ్యం సమర్పయామి ఈశానాయ నమః సమర్పయామి మండపస్య మండల మధ్య భాస్కరాయ నమః శనీశ్వరాయ నమః రాజాయ నమః కీర్తనే నమః పాత్రం సమర్పయామి శ్రేయాంకహాచమయాన్ సమర్పయామి అన్నాప్యాజోర్వాస రహమన్నాస వేదాసం ప్రక్షాయం సమర్పయామి విశాఖాజోపాసాపదం సమర్పయామి సమారోగ్యశ్రీరుపాం సమర్పయామి ప్రేతార్థం ప్రతియామి ప్రేతార్థం వస్త్రం సమర్పయామి వస్త్రార్థం వస్త్రం సమర్పయామి సంప్రస్థిగ్రహాన్ని సమరాంతరార్థం పుష్పయాం సమర్పయామి సంభవితాత్మన సంభవితాకాలన సంభవితాప్రవీణ వైహాన శాస్త్ర అనిరుద్ధాయ నమః త్రిజోత్తమాయ నమః అలోకకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆదాయభగవద్భ్యో నమః విశేష ఆరాధనాం సమర్పయామి ఆర్ద్ర కలేపహరామి యజమాని ఓం నమో నారాయణాయ నమో భగవద్ బ్రహ్మాండనామకస్య ఆదివిద్యాంతర్గతస్య ప్రత్యేక కళ్యాణారం విశేష ప్రధాన భండారాంచ పరమదర్శే స్వామి సంజ్ఞావసరాంతినః ఆచమయాం సమర్పయామి అన్నాప్యాహుతీర్ఘాచ రహమన్నాసో వేదాహం బంధువాహం సమర్పయామి పూర్ణమూలపదకరణ జనవేది తేయాపేహ
ఆదిపూజ్యాయ దేవ లాయర్పేట 38వ డివిజన్లోని టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్లో టీడీపీ మహిళా నాయకురాలు గోరంట్ల అనురాధ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణనాథునికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం రాత్రి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, వారి సతీమణి నాగసత్యలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు టీడీపీ మహిళా నాయకురాలు గోరంట్ల అనురాధ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ 38వ డివిజన్ గోవిందనగర్ నందు అంగరంగ వైభవంగా 11వ గణేష్ నవరాత్రి మహోత్సవాలు. ఒంగోలు మంగమూరు రోడ్ మిలిటరీ కాలనీలో అత్యంత వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రులు. రెండు 2028లో కూటమి ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని తెలిపిన మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్.